దేవుని యొక్క కృపలో ఉన్నామంటే అది దేవుని యొక్క మహా కృప మాత్రమే. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గడిచిన కాలం అంతా కొన్నిసార్లు మనము ఒడిదుడుగులను మన జీవితంలో చూసినా, కొన్ని సర్దుబాట్లు మనం చేసుకున్నా, కొన్నిసార్లు మనము మాటల చేత గాయపడినా, కొన్నిసార్లు కొన్ని అనుకోని ఘటనలు మన జీవితంలో జరిగినప్పటికీ కూడా మనము ఎవరి దయని బట్టి ఉన్నామంటే దేవుని దయని బట్టి మాత్రమే ఉన్నాము. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, కొన్ని మాటలు మనిషి జీవితం అన్నాక ఆటుపోట్లు సహజం అండి. అవన్నీ తట్టుకుంటేనే మనిషి యొక్క జీవితం ముందుకు సాగుతుంది. మరి రాత్రికాల సమయంలో కనుక మనం గమనించినట్లయితే నా యొక్క అంశం కూడా దీని మీదే ఆధారపడి ఉన్నది. వారు అనుకోని జీవితం వారి జీవితంలో జరిగింది. ఆ 5గురి జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన, అంటే అనుకోని సంఘటన జరిగింది. ఆ అనుకోని సంఘటనలో క్షమించాలి, వారు చేసిన ప్రతిఘటన లేక వారు తీసుకున్న ధైర్యము ఈరోజు మనం వారి గురించి ధ్యానించుకునేలాగా చేసింది. మనం మన ఆనవాయితీగా, అంటే మనం కనుక గమనించినట్లయితే మనం స్త్రీల గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, ఎందుకంటే ఇది మిడ్ వీక్ కాన్ఫరెన్స్